మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామానికే అనంత మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఈ రాత్రి వేళ ప్రత్యక్షంగా పరోక్షంగా చూస్తున్న వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ప్రేమ వందనాలు. దేవుని మహాకృప ద్వారా, దేవుని కనికరాల ద్వారా మరొక రోజు ప్రభు వాక్యం వినగలిగినటువంటి ధన్యత భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించాడు. అందులో బట్టి మనం ఎంతగానో ప్రభువుని స్తుతించబద్దులం. ఈ రోజంతా కూడా ఫిబ్రవరి 14 అంటేనే అందరూ కూడా ప్రేమ దినోత్సవం గుర్తొస్తుంది. ఇంగ్లీష్ అయితే లవర్స్ డే, ప్రేమ దినోత్సవం. ఈరోజు మీ ముందు నేను 2 ప్రశ్నలతో ప్రేమతో ప్రారంభించాలనుకుంటున్నాను. అందులో కూడా ప్రేమతో ఆహ్వానం కదండి, ప్రేమపూర్వకమైనటువంటి విందు. కొన్ని పదాలు ప్రేమను గురించిన వివరాలు వింటున్నాం కాబట్టి 2 అక్షరాలు పదాలు. అది పెళ్ళి అనేది 2 అక్షరాలు. దేవుడి యొక్క బంధం ఏ బంధం అంట? ప్రేమ బంధం. ప్రేమ బాంధవ్యం ఈ భూమి మీద ఉన్నందువలనే ఇంకా మానవులు ప్రేమలో ఉంటూ ఉన్నారు. ఆ ప్రేమ బంధమే తెగిపోతే మానవుడు ప్రేమలో ఉండేవాడు కాదు. అందువల్ల 2 అక్షరాలతో మొదలై 2 మనస్సులు పెనవేసి మహామంత్రమే ఓ ప్రేమ అని ఒక రైటర్ అన్నాడు. ఏమండి ప్రేమను గురించి చెబుతున్నామంటే ప్రేమ యొక్క నిర్వచనాలు చాలా విలువైంది. అందుకే ఈరోజు మీ ముందు నువ్వు ప్రేమించే మనుషులు కావాలా, నిన్ను ప్రేమించే దేవుడు కావాలా, ఇది ఈ 2 టైటిల్ మీ దగ్గర ఇవ్వాలనుకున్నాను. ఆ 2టికి బైబిల్ గ్రంథంలోంచి మీ ఎదుటికి వాక్యాలు చూపిస్తాను నేను. నెంబర్ 1, నిన్ను ప్రేమించే మనుషులు కావాలా. నెంబర్ 2, నిన్ను ప్రేమించే దేవుడు కావాలా. ఏమయ్యా అవ్వా కావాలి బువ్వా కావాలంటే 2 ప్రాముఖ్యమే కదంటారు. ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి. అది ఎలాంటిదో దేవుని వాక్యంలోంచి నేను 2 వ్యక్తుల వచనాలను మీకు చదివిస్తాను. నేను బైబిల్ గ్రంథంలో చదువుకుందామండి. ఆదికాండ గ్రంథం 29వ అధ్యాయము 29:17. లేయా జబ్బు కళ్ళది, రాహేలు రూపవతియు సుందరై ఉండెను. యాకోబు రాహేలును ప్రేమించనిది. మరొక మాట బైబిల్ గ్రంథంలో మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ చరణం చదవండి. ఇర్మియా గ్రంథం 31:3 చదువునైనా కింద వచ్చిన చదివితే ఒక మాట రాయబడితే ప్రేమను గురించి చూద్దాం. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను, విడువకని ఎడల నేను ఏం చేస్తున్నాను, కృప చూపుతూ ఉన్నానని చదువుతున్నాం. 2 వచనాలు చదువుకున్నాం. వాక్యం కొరకే చిన్న ప్రార్థన చేద్దాం. మహాగడువైన తండ్రి, ప్రేమగల మా ప్రభువా, మీకు స్తోత్రములు వందనాలు. ఈరోజు నాయన ప్రేమ ప్రస్తావన ఈ భూమి మీద ఎంతో విలువైనది. దాని యొక్క విలువ, దాని లోతు, దాని వెడల్పు మేము చెప్పలేము. కనుక మానవుని ప్రేమకు దైవ ప్రేమకు ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ఈ రాత్రి వేళ నాయన మీరు చూస్తున్న వారందరితో మాట్లాడండి. విలువైనటువంటి నీ వాక్యం, ప్రశస్తమైన వాక్యం ద్వారా వారు తడపబడి వారి జీవితాలలో ప్రభువా మార్పు చెందడానికి కృపద ఇచ్చామని, మేలుకరంగాను దీవెనకరంగాను ఆశీర్వాదకరంగా మీరు నడిపించమని, సహాయము చేయమని, వాక్యములో మేలుకొలుపు కలిగించమని రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మీ ముందు ఎన్ని ప్రశ్నలు చెప్పాను? 2 ప్రశ్నలు చెప్పాను. 2 ప్రశ్నలకి 2 వచనాలు కూడా చెప్పాను నేను. మొదటి ఎవరి గురించి చెప్పాను? మొదటిది మానవుల ప్రేమ, 2వది దేవుని ప్రేమ చదువుకున్నాం. మొదటి ప్రేమలో ఎవరు ప్రేమిస్తున్నారు? మనుషులు ప్రేమిస్తున్నారు. మనుషులు ప్రేమిస్తున్నారు. 2వ వచనంలో దేవుడు మనిషిని ప్రేమిస్తున్నాడు. ఇది వండర్. మనుషులు ప్రేమించే దాంట్లో గొప్పతనం లేదు. మనుషులు దేవుడు ప్రేమించడంలోనే గొప్పతనం. మీకు ఇంకా బాగా కావాలంటే ఉద్యోగం చేసే కలెక్టర్ మనకు తెలుసు. కలెక్టర్ వచ్చి వెరీ గుడ్ షబాష్ మురళి అని నన్ను అన్నాడు అనుకో 10 మందిలో మా స్కూల్కి వచ్చి, నేను ఎలా పొంగిపోతాను, అబ్బా మురళి అంటే నాకు ఎంతో ప్రేమ. కలెక్టర్ నన్ను కానీ నా మాట అంటే ఆ మాటలు నీ పేరు రాసుకో. నీకు ఎట్టుంటుందా? అంతమందిలో ఒక కలెక్టరు నిన్ను స్టేజ్ మీద పొగిడితే మురళిని ప్రేమించడానికి ఎవరు ప్రేమించలేం, అంత బాగా చేశాడు, అంత బాగా చేస్తున్నాడు అని అంటే ఆ ఆనందానికి, ఇది మనుషుల ప్రేమకే ఇంత పొంగిపోతే, సృష్టికర్తనుడు దేవుడు మన ప్రేమను పంచడానికి భూమి మీదకి వచ్చాడు. ఆయన
అది కూడా ముందు రాయబడిన మాట తెలిసిన శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాడు. శాశ్వతం అంటే ఎల్లకాలం ఉండేది, కొంతకాలం కాదు. మరి మనుషుల ప్రేమ ఎంతకాలం ఉంటుంది, కొంతకాలం, ఎంతకాలం ఉంటుంది తెలియదు. మనుషుల ప్రేమ తుచ్చమైన ప్రేమ. కొంతమంది లుచ్చా ప్రేమ అన్నాడు ఒక ఆయన, వీడి ప్రేమంతా లుచ్చా అన్నాడు. అసలు ప్రేమ లోకం ఎలాంటిదంటే, అసలు ఆ ప్రేమను గురించి చదువుతున్నప్పుడు లేఖనాల్లో ప్రభువా ఏం రాజడే వాళ్ళ గురించి రేపడుతుంది. ప్రేమ ఎలాగుండట, వేడిగా ఉన్న పదార్థం ఎలాగైతే ఏమవుతుంది, కొంచెం తర్వాత ఏమవుతుందమ్మా, చల్లారిపోతుందా? మనుషుల ప్రేమ కూడా అంతే అన్నాడు. మీరు కాబట్టి బైబిల్ చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం 24:12. మత్తయి 24:12లో వాక్యం ఏం రాయబడుతుందో మనం చదువుదాం. అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. ఒకరి ప్రేమ కాదు, అనేకుల ప్రేమ. ఎందుకు ప్రేమ చల్లారుతుంది? అక్రమాలు, అవినీతి, అపవిత్రత పెచ్చుమీరిపోతున్న లోకంలో మనం ఉన్నందువలన ఆ ప్రేమలన్నీ కూడా ఏమవుతుంది, చల్లారిపోతున్నాయి, అడుగంటిపోతున్నాయి. ఇప్పుడు మనం చదువుకున్న వ్యక్తి పేరు ఎవరంటే, మొదటి వచనంలో ఆదికాండం 29లో యాకోబుని చూసాం. యాకోబు ఏమేమి ప్రేమించాడు? రాహేలును ప్రేమించాడు. ఆమె ఎలాగుంది? ఆమె రూపంగా ఉంది రాహేలు. లేయా జబ్బు కలదిగా ఉంది. రూపవతిని కోరుకున్నాడు, అందమైన ఆమెను కోరుకున్నాడు. కానీ మామ ఏం చేశాడు? మామ పెద్ద కూతురు ఇచ్చాడు, రాహేలు చిన్న కూతురు. పెద్ద కూతురు పెట్టుకుని చిన్న కూతురు ఎవరు పెళ్లి చేయరు కదా, కాబట్టి పెద్ద కూతురు ఇచ్చి పెళ్లి చేశాడు. మాల మామ అన్నాడు, సరేలే ఇంకెవరు రారు నా కూతురికి, నువ్వే కదా ఇక్కడ ఉన్నావు, అందరూ ఏమనుకుంటారేమో కదండి, ఏమనుకుంటారేమో అని మొత్తం మీద నా చిన్న కూతురు కూడా నీకే ఇస్తాను. ఎన్నేళ్ళు పనిచేయనాడా? మరి 7 ఏళ్ళు పనిచేయనాడు. పెద్ద కూతురు కోసం 7 ఏళ్ళు, తర్వాత చిన్న కూతురు కొరకు 7 ఏళ్ళు, 14 సంవత్సరాలు కొలువు చేయనాడు అనమాట. మామగారింట్లో 20 సంవత్సరాలు ఉన్నాళ్ళి, సంగతి వేరే. 6 ఏళ్ళు మళ్ళీ ఎక్స్ట్రా. ప్రేమ కొరకు ఎన్నేళ్ళు కష్టపడాడు? ప్రేమ మరణమంతా బలమైనది చూస్తున్నాం. ప్రేమ కొరకై యాకోబు యొక్క తాపత్రయత. ఈ లోక ప్రేమలు అలా ఉంటాయి. ప్రేమ సమయం చూడదు, ప్రేమకి లోతు లేదంట, ప్రేమకి వెడల్పు లేదంట, ప్రేమకి కులమతాలు లేదు. ఈరోజు నా దగ్గరకు ఒకరు వచ్చి ప్రార్థన చేసుకున్నారు. అమ్మ మీరు ఎలాగో మీ భాషకి ఇక్కడున్న భాషకి చాలా వ్యత్యాసం, అయ్యా ఇష్టపడి ప్రేమించి నచ్చి చేసుకున్నాం అంటున్నారు. అంటే ఇక్కడ ప్రేమకి కులమతాలు లేవు, జాతి భేదం లేదు, దేశ భేదం లేదు, గ్రామ భేదం లేదు. ఇష్టపడ్డారా చేసుకుంటున్నారు. ఈరోజు ప్రేమ ఎలాగో తయారంటే, యవనస్తుల ప్రేమలో చూస్తే ఒకతడు రాస్తాడు, ఒక పొయిటరీ చెప్తాడు, ఒక యవనస్తుడు అంటాడు ఒక మాట. ఆ ప్రేమ అర్థం చెప్తూ ఉంటే ఇంతగా ప్రేమిస్తారు, పిచ్చి కనిపించింది. LOVE, లవ్ అనే పదం ఇంగ్లీష్ వర్డ్. ఎల్ అంటే లైఫ్, అంటే లైఫ్. తర్వాత నెక్స్ట్ వర్డ్ ఏమింది? ఓ అంటే ఒంటరిగా ఉన్న నిన్ను. తర్వాత నెక్స్ట్ చెప్పాలి టక్ అని. LOVE అంటే వదలకుండా. నెక్స్ట్ వర్డ్ ఏంది? ఈ అంటే ఈ జీవితకాలం నిన్ను వెంబడిస్తానన్నాడు. ఇంగ్లీష్ వర్డ్కి టు ట్రాన్స్లేషన్ తెలుగు అంటే లైఫ్ లాంగ్ ఒంటరిగా నిన్ను వదలకుండా ఈ జన్మమంతా నిన్ను ప్రేమిస్తాను. వాడు యవనస్తుడు ప్రేమ, సంవత్సరం తర్వాత చెప్పను ఇదే ప్రేమ ఏమవుతుందా? అసలు ఆ ప్రేమ బైబిలే చెప్పిందన్నమాట. ఏమంది? నీకుండిన ప్రేమ వదిలితివి గనక తప్పు ఒకటి నీ మీద మోపవలసి ఉందన్నాడు. మా లోక ప్రేమలంతా కూడా ఉన్నం సోపే. ఈ లోక ప్రేమలన్నీ కూడా ఎలాగుంటుందంటే, పెదాలతో ప్రేమించేవారు కూడా ఉన్నారట. ఎట ప్రేమిస్తారు? పెదాలతో ప్రేమించేవారు ఉన్నారు. చూడండి కాబట్టి హెస్కేలు గ్రంథం 33:31. హెస్కేలు 33:31లో మనుషుల యొక్క ప్రేమలు ఎలాగుంటాయో ముందు మనుషుల ప్రేమను గురించి చూద్దాం త్వరగా. హెస్కేలు గ్రంథం 33:31. నా జనులు రాదగిన విధంగా నీ దగ్గరకు వచ్చి కూర్చుండి నీ మాటలు వింటారు కానీ ప్రవర్తింపరు. నోటితో ఎంతో
ఎంతో నోటితో ప్రేమను కనపరిచేవాళ్ళు చాలామంది. తర్వాత అది లాభం ఆపేక్షిస్తుంది అన్నమాట. నోటి మాటలతో ప్రేమించేవారు ఉన్నారు. నోటి మాటల ప్రేమ ఇది లోక ప్రేమ. ఇది నోటి మాటలతో ప్రేమించే లోక ప్రేమ, చల్లారిపోయేది లోక ప్రేమ, ఆకర్షించేది లోక ప్రేమ. ఈ ప్రేమ మాయలో, ఈ ప్రేమ ముసుగులో మానవుడు తర్జన భర్జన పడిపోతున్నాడు. నువ్వు లేకపోతే బ్రతకలేను, నువ్వు లేకపోతే నేను ఉండలేను. ఎంతోప 3-4 ముచ్చట కోసం ఈ ప్రేమ కొరకు మానవుడు ఎంత కష్టపడతాడో. ఈరోజు యవనస్తులతో కొందరితో నేను మాట్లాడుతూ వచ్చాను. వాళ్ళు చెప్పినటువంటి కొటేషన్స్ మీకు చెప్తున్నాను. వాళ్ళు చెప్పిన కొటేషన్లు మీకు చెప్తున్నాను. కొంతమంది ప్రేమలో పండిపోయినారంట. ఒక ఆయనడు నేను పిహెచ్డి చేసినాడంట. దేంట్లో సరేనంటే సభలో చెప్తాడు ఆయన, నేను లవ్లో పిహెచ్డి అన్నాడట. ఆయన లవ్లో పిహెచ్డి చేసిన అంటే, పిహెచ్డి అంటే ఏమనుకున్నారు, అంత గ్రాడ్యుయేట్ అనమాట. అది అంటే నేను ప్రేమలో అంత పండిపోయిన వాడిని, కానీ అదంతా కూడా వ్యర్థమని తెలుసుకొని యేసయ్య ప్రేమను పొందుకున్నాను. ఇప్పుడు దీంట్లో అసలు ఈ ప్రేమకి వెడపే లేకుండా పోయిందని చెప్తాడనమాట. కాబట్టి నోటి ప్రేమలోవి అంత మాత్రం కాదు. లోక ప్రేమల గురించి మనం చదివితే ఆదికాండం 34వ అధ్యాయంలోనే ఒక మాట చదువుదాం. ఆదికాండం 34:3-4 వచనాలు చదువుకుందాం. లోక ప్రేమల గురించి మనం మాట్లాడుతున్నాం. మొదటగా అతని మనస్సు యాకోబు కుమార్తె అయిన దీనా మీద ఉండెను. అతడు ఆ చిన్నదాన్ని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాట్లాడి, చూడండి, ఆ చిన్నదాన్ని ప్రేమించి. ఎప్పుడు ప్రేమించాడు అంటే మొదటి వచ్చిన 2వ వచనం చూద్దాం. అది లేయా కుమార్తె దీనా. నెక్స్ట్, ఆ దేశపు కుమార్తె చూడవెళ్ళెను. చూడవెళ్ళినట్టు అప్పుడు అర్థమేమి, ఈమె కూడా ఏముంది, లోకం చూడాలని ప్రేమ. ఈ లోక ప్రేమను చూడాలనుకున్నది ఎవరు? ఈ దీనా. ఈ దీనా ఎవరంటే యాకోబు యొక్క కుమార్తె దీనా. యాకోబుకు 12 మంది కుమారులు, ఒకటే కూతురు. అల్లారు ముద్దుగా ప్రేమించాడు. తండ్రి ప్రేమికుడు, కూతురు కూడా ప్రేమికురాలే. ఈ మాట మీరు అర్థం చేసుకోవాలి. మన తల్లిదండ్రులు ఎలాగ ఉంటామో, ఒక ఆయన గొప్ప చెప్తాడు, మా ఊర్లో మొదట నేనే ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, ఇప్పుడు మా ఊరంతా ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నాను అంటారు ఆయన. అదే పెద్ద కిరీటం లాగా, అదొక ఘనకార్యం అన్నట్టు. ఆలోచించండి. లోక ప్రేమల్లో ఏమండి, అసలు ఈరోజు యవనస్తులు చాలా వరకు నాశనం అయిపోతున్నారు. తల్లిదండ్రులకి ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలు రెక్కలు వచ్చిన పక్షి ఎగిరిపోయినట్టుగా ఎగిరిపోతున్నారు. తర్వాత అర్థమవుతుంది తల్లిదండ్రుల ప్రేమ. అందుకే దీపం ఉన్నప్పుడే, తల్లిదండ్రులు ఉన్నప్పుడే వాళ్ళకు లోబడి వాళ్ళకి జీవించడానికి ప్రయత్నం చేయాలి. వాక్యం ఉంటుంది, వాళ్ళు ఎలాగ చేశారంటే లోక ప్రేమను చూడాలనుకొని, దేశాన్ని చూడాలనుకొని వెళ్ళింది. తర్వాత ఇప్పుడు చూడాయన చూడాలని వెళ్ళుకునేది. కాబట్టి ఇప్పుడు 4వ వచనం చదువు. అది అమ్మాయిని చూశాడు, ఇష్టపడ్డాడు, ఆమె కూడా చూసింది. మొత్తం మీద ఏం చేశారంటే ఆ అమ్మాయిని చెడిపేశారు. ఈ లోక ప్రేమ చెడిపివేసే ప్రేమ. గుర్తుపెట్టుకోండి, ఈ లోక ప్రేమ పెదాలతో కూడిన ప్రేమ. ఈ లోక ప్రేమ చల్లారిపోయే ప్రేమ. ఈ లోక ప్రేమ మానవ యొక్క జీవితంలో మనం చూస్తే స్వలాభం కోరుకునే ప్రేమ. ఇటువంటి ప్రేమల మీద మనం ప్రేమించి ఏమవుతున్నాం, మనకు మనమే మోసపోతున్నాం. అందుకే ఈరోజు నిన్ను ప్రేమించే ప్రేమ కావాలా, ఏమండి, నువ్వు ప్రేమించే ప్రేమ కావాలా, నిన్ను ప్రేమించే దేవుని ప్రేమ కావాలా? ఇది ఈరోజు టైటిల్. నిన్ను ప్రేమించే ప్రేమ కావాలి. ఎవరు ప్రేమిస్తారు నిన్ను? యోగ్యత లేని నిన్ను, సంపాదన లేని నిన్ను, అందగము లేని నిన్ను, ఆస్తిపాస్తు లేకుండా నిన్ను, ఏమీ లేని నిన్ను ఎవరు ప్రేమిస్తారు లోకంలో? ఒక ఎమ్మెల్యే మరొక ఎమ్మెల్యేని ప్రేమిస్తాడు. ఎందుకని? వాళ్ళిద్దరిలో రాజ్యాలు ఉన్నాయి. ఒక కలెక్టర్ మరొక కలెక్టర్ని గౌరవిస్తాడు. ఎందుకని? వారు అధికారులని. మరి నిన్ను ఎవరు ప్రేమించాలి? లోకం ఎట్టా నేను ప్రేమించదు. ఎందుకంటే నీ దగ్గర ఏమీ లేదు. నీ దగ్గర ధనం ఉంటే నేను ప్రేమిస్తారు, నీ దగ్గర ఐశ్వర్యం ఉంటే నేను ప్రేమిస్తారు, నీ దగ్గర భోగభాగ్యం ఉంటే నేను ప్రేమిస్తారు. నీ దగ్గర ఎవరు లేదు అనుకో, అసలు ఏమీ లేదనుకో, నేనెవరు ప్రేమించరు. ప్రేమను పోగొట్టుకొని, ప్రేమను పోగొట్టుకుని లేదు. కాబట్టి మీరు ఆలోచించండి. ఈ లోక ప్రేమల్లో చాలా మోసాలు ఉన్నాయి. అందరూ కాదు, కొందరే. అట్టని అందరూ మోసపోయేవాళ్ళు, నీతమైనలు కాదు, కొందరే ప్రేమను వంచేవారు, ప్రేమను మోసగించేవారు. ఆలోచన చేయండి.
దేవుని వాక్యంలో రాయబడినట్టుగా, పరిశుద్ధ గ్రంథంలో రాయబడినట్లుగా వారి జీవితాల్లో ఇంకంత మాత్రమే కాదు. యోబు గ్రంథంలో ఒక మాట రాయబడుతుంది, ఈ లోక ప్రేమలు. 19:19 యోబు గ్రంథం, ఈ లోక ప్రేమల గురించి చదువుదాం. యోహాను సువార్త 19:19, సారీ క్షమించాలి, యోబు గ్రంథం 19:19. నా ప్రాణ స్నేహితులందరికీ నేను ప్రేమించిన వారు నా మీద తిరుగుబడుచున్నారు. నేను ప్రేమించిన వారు నాకేమవుతున్నారు? తిరగబడి ఉన్నారు. అంటే ఈ లోకం ప్రేమించినటువంటి వ్యక్తులు ఏమవుతారు? అతని మీద తిరగబడుతున్నారు. కాబట్టి తిరగబడే ప్రేమికులుగా ఉన్నారు. చల్లారిపోయే ప్రేమికులు, తిరగబడే ప్రేమికులు, పెదాలతో ప్రేమించే ప్రేమికులు, అంతేనా? చెరిపివేసే ప్రేమికులు లోక ప్రేమలు. ఇటువంటి ప్రేమల మధ్యలో నీ ప్రేమ ఎలాంటిదో ఆలోచించు. ఏ ప్రేమను ఆస్వాదిస్తున్నావు? ఏ ప్రేమను నువ్వు అనుభవిస్తున్నావు? ఏ ప్రేమను అనుభవిస్తున్నావు ఆలోచన చేయాలి. ఇప్పుడు ఇంతవరకు మనం విన్నది ఏ ప్రేమ? యాకోబు యొక్క ప్రేమ. ఇది మనుషుల ప్రేమ. ఎన్నో ప్రేమలు ఉన్నాయండి, ఎన్నో రకాల ప్రేమలు భూమి మీద ఉన్నాయి. కనుక వాటన్నిటి మీద నేను ధ్యానించలేదు, కానీ మోసపోతున్న ప్రేమల మీద మాత్రమే ఈ రాత్రి వేళ చెబుతున్నాను. ఓ నేస్తమా ఈ రాత్రి వేళ, ఓ యమనస్తుడా ఈ రాత్రి వేళ, ఓ కుటుంబస్తులారా ఈ రాత్రి వేళ ఆలోచనడి, నీ ప్రేమ ఎలాగుంది? నిన్ను ప్రేమించేవారు ఎలాగున్నారు? అమ్మ ఒకటి చెప్పనా, ఒకటే మాట, ఈ లోకం ప్రేమిస్తే ప్రేమిస్తుంది. ప్రేమిస్తేనే ప్రేమిస్తుంది. ఇద్దరి మధ్య సంబంధమే ప్రేమ. ఇద్దరు మాటల మధ్యలో కలిపేదే ప్రేమ. నువ్వు మాట్లాడకపోతే వాళ్ళు మాట్లాడరు, అవునా? నువ్వు మాట్లాడితే వాళ్ళు మాట్లాడతారు. నువ్వు ఇస్తే, నువ్వు పెడితే, ఇంక ఆలోచించుకో. నువ్వేం చేయకుంటే నిజమైన ప్రేమ మాట్లాడకపోయినా మాట్లాడుతుంది. సరే, ఆ మాట్లాడకపోతే మనం మాట్లాడదాం, ఆమె ప్రేమించకపోతే మనం ప్రేమిద్దాం, ఆమె ఇవ్వకపోతే మనం ఇద్దాం, ప్రేమను చూపిద్దాం. ఇది మనుషులకు అసాధ్యం, కానీ దేవునికి మాత్రమే సాధ్యం. మనిషి హృదయాల కఠినత్వం ఉంటుంది, క్రూరత్వం ఉంటుంది, ద్వేషం ఉంటుంది, పగ ఉంటుంది. పైకి మాత్రమే పెదాలు, అంతరంగంలో విషయాలు ఉంటాయి. అందుకే లోకం నమ్మొద్దు. ఈ లోకంలో ఉన్న వాటిని దేనిని ప్రేమింపకూడి అని బైబిల్ ఉంది. లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం అని బైబిల్ చెప్పింది. లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమింపకూడని దేవుని వాక్యం చెప్పింది. కానీ మనం ఏం చేస్తున్నాం? ఏదైతే ప్రేమించొద్దన్నాడో, మా తినొద్దాం, మా జలుబు వస్తుందాం, మా ఏం కాదు ఐస్ క్రీమ్ తినేసి ముక్కులు మూసుకుపోతున్నది. ఏమ్మా నేను బాగున్నట్టే, బుద్ధి లేక ఐస్ క్రీమ్ తిన్నా. ఏందిలా తెలుసు నష్టమని, ఆ ప్రేమ నష్టమని తెలుసు. కొంతమంది అంటారంటే వాళ్ళని ఎట్టటోళ్ళు అన్నాలో నాకైతే అర్థం కాదు, కానీ యవనస్తులు చెబుతున్న మాటకి వాళ్ళని కొట్టాలో తిట్టాలో అర్థం లేకుండా పోతుంది. ఏమ్మాయి ఎందుకు కోసుకుని ఉంటే వాడు పెళ్లి చేసుకున్నాడని నేను కోసుకున్నాను. సరే మరి చేసుకోవచ్చు, కంటే ఆల్రెడీ వాడు పెళ్ళి అయిపోయిందట. నువ్వు మూర్ఖురాలు కూడా చచ్చిపోయినా బాగుండు కదా అని అడిగాను. ఎంత ఘోరంగా మాట్లాడుతున్నాండి నేటి దినాల్లో యవనస్తులు. వింటూ ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కొరకు కష్టపడి రాత్రింబొగులు కష్టపడి పనిచేసి బిడ్డల భవిష్యత్తులో బాగుపడతారని చదివిస్తే వాళ్ళ జీవితాలు అలా తయారైతే, ఇంటర్మీడియట్కే డిగ్రీకే వాళ్ళంతా బీభత్సంగా తీరిపోతే ఆ తల్లిదండ్రులు ఎందుకు పెంచాలి వాళ్ళని? అలా తయారై ఉంటే పెంచేదానికా? అలాగందుకనే కాలేజీలు పంపిస్తున్నారా? నీ ఇష్టానుసారంగా జరగమనే కాలేజీలు పంపిస్తున్నారా? అంటే నీ సుఖం కొరక నేను చదివిస్తున్నారో? ఎలా ఏ విషయాలు సుఖంగా ఉండాలో, ఏ విషయాలు మేలు ఉండాలో ఆలోచించే పని లేదా? అంటే నీకు నోరు ఉందని, నీకు వయసు ఉందని, నీకు సెల్లు ఉందని, నీవు అధికారంగా నువ్వు చూడకపోతే పో, నేను చూసుకుంటాను, నేను పోతాను, పోతే పో, ఆడికి పోతావు పో, తెలుస్తుంది నీ కథ. ఎవరు ప్రేమిస్తారు? ఎంతవరకు ప్రేమిస్తారు? నేను చూద్దాం. లాస్ట్కి తప్పైన కుమారుడి కథ నీ గతి. తండ్రి ఇంటిని వెళ్ళాడు, మొత్తం నాసిపోయాడు. చివరి కలిగింది అది ఏమొచ్చిందా? అంతే. లాస్ట్కి మిగిలేదు నీకు పుట్టే, నీకు మిగిలేది దుమ్మే. దూరపు కొండ నులిపోని అనుకుంటున్నావేమో యవనస్తులు. జాగ్రత్తగా ఉండాలి. లోకం ఆకర్షిస్తుంది. కొంతమంది చెప్తారు, అయ్యా ఆకర్షించబడుతున్నాను, అర్థం కాని స్థితిలో గందరగోళంగా ఉన్నాను అన్నాడు. అలాగైతే అర్థం కాని స్థితిలో నువ్వా? ఆయన దగ్గర పో. ఆయన ఎవరా? యేసు ప్రభు వారే. ఆయన దగ్గరికి వెళ్ళు, నీకు అర్థమయ్యే రీతిలో ఆయన బోధిస్తాడు. నువ్వు ఒకవేళ పడిపోయిన స్థితిలో ఉన్నావా, పాడైపోతున్న స్థితిలోవా, మందిరానికి రా, గుడికి రా, ఏసే మాటలను ఆటోమేటిక్గా నువ్వే మారుతావు. నేను ఎవరు మార్చాల్సిన పల్ల. నువ్వు వింటున్న మాటే అసలు నువ్వు మారిపోవడానికి మాటలే కదా కారణం.
నువ్వు మారిపోవడానికి నీ చూపే కదా కారణం, నువ్వు మారిపోవడానికి నీ హృదయమే కదా కారణం. అలాగైతే వీటన్నిటిని బట్టి దేవుని దగ్గరికి పో, ఆటోమేటిక్గా అది మారిపోతుంది, అది మారుతుంది. ఒక సెల్లు వచ్చింది, ఇంకో సెల్లు వచ్చిందంటే ఏం చేస్తావా? దాన్ని వేసేసి దాన్ని ఎత్తవే, మనసు అప్పుడే మారిపోయిందిలా. దేవుని దగ్గర పో, దేవుడు నీ మనసును మారుస్తాడు. రాత్రి వేళ ప్రేమను గురించి మనం చూస్తున్నాం. ఒకటి, నిన్ను ప్రేమించే ప్రేమ, మనుషుల ప్రేమలో గురించి మనం మాట్లాడాం. రెండవది దైవ ప్రేమను గురించి చూద్దాం రండి. దైవ ప్రేమను గురించి చదివితే మనం చదువుకున్నాం కదా, ఇర్మియా గ్రంథం 31:3, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు. అంటే దేవుడు నీ దగ్గర నుంచి కోరేదని తెలిసిన, నేను ప్రేమిస్తున్నాను, నువ్వు ప్రేమించు. నేను ప్రేమిస్తున్నాను, నువ్వు ప్రేమించు. నేను ప్రేమిస్తున్నాను, నువ్వు ప్రేమించు అన్నాడు. ఆయన కోరిక ఏంటో తెలుసా? ఒక దేవుని యొక్క కోరిక. మీకా గ్రంథం 6:8. మీకా గ్రంథం 6:8 దేవుని యొక్క కోరికను మనం చూద్దాం. మీకా గ్రంథం చదవాలి, చదువు నాయన. మీకా గ్రంథం 6:8 మనుషుడా, ఏది ఉత్తమో నీకు తెలియను కదా, కనికరమును, తర్వాత చదవాలి మీకా గ్రంథంలో, దయను ప్రేమించటం ఇంతే కదా అన్నాడు. ఆడ ప్రేమించటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు. నేనేమడిగాడు? కనికరమును ప్రేమించటయు అన్నాడారా. అంటే దేవుని ప్రేమించేది నిన్ను ఇంతేం అడుగుతున్నాను అన్నాడు ఆ వాక్యంలో. ఇంకా దీనికి మించి నేనేమడుగుతున్నాను? నువ్వు నన్ను ప్రేమించేది కదా కోరుకున్నాను, నువ్వేం ప్రేమించాల్సిన పల్లె, నేను ప్రేమించాను, నువ్వు ప్రేమించంతే. కాబట్టి మనం చదువుకున్న వాక్యం, నేను నిన్ను ప్రేమించాను, నువ్వు నన్ను ప్రేమించు, ఇది దేవుని కోరిక. కాబట్టి నిన్ను కాదు, నిన్ను ప్రేమించే ప్రభు వైపు నువ్వు ప్రేమించు. నువ్వు ప్రేమించే మనుషుల ప్రేమ కాదు, ఇక్కడ రాయబడినమాట, నిన్ను ప్రేమించే ప్రభు వైపు చూడు నీ ప్రేమ. దేవుని ప్రేమించి నేను చెడిపోయిన భూమి మీద ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. యేసుప్రభు దగ్గరికి వెళ్ళాను కాబట్టి యేసుప్రభు దగ్గరికి వెళ్ళాను, నేను చెడిపోయాను అన్నానికి వీలు లేదు. ఆయన ప్రేమిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని ప్రేమ అలాంటిది. ఎందుకు తెలుసు ఆయన ప్రేమ అంతగా నేను ప్రేమిస్తున్నాడో నువ్వు ఆలోచన చేయాలి. దేవుడు కోరింది అదే. మార్కు సువార్త 10:21 చూడండి ఆయన. మార్కు 10:21 ఒక యవనస్తుడితో దేవుడు మాట్లాడాడు. యేసు ప్రభు నిన్ను ప్రేమించి, ఆ మాట గమనించండి. ఓ యవనస్తుడా ఈ రాత్రి వేళ నిన్ను ప్రేమిస్తున్నాడు. ఓ యవనస్తుడా రాత్రి వేళ నిన్ను ప్రేమిస్తున్నాడు. ఓ సంఘమా నిన్ను ప్రేమిస్తున్నాడు. ఓ సమాజమా నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను ప్రేమించి, తర్వాత నెక్స్ట్ వర్డ్, అది నీ ప్రేమలో ఒకటి కొదువుగా ఉందన్నాడు. అది ఏందో చూద్దాం. నువ్వు వెళ్ళి అమ్మి బేదలకిమ్ము. అది ఆయన అన్నాడు, నేను చెప్పినట్టుగా నువ్వు చెయ్యాలన్నాడు. ఆయన ఆజ్ఞది. దేవుడు ఎందుకు ప్రేమించంటే ఆయనలాగా బ్రతకమని ప్రేమించాడు. కానీ మనం ఆయనలాగా బ్రతకడంలా మనం మన బ్రతుకుతున్నాం. ఆయన ఏదైతే చేయొద్దన్నాడో దాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాం. దేవుడు అన్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను నా జనాంగమా, నేను ప్రేమిస్తున్నావు యవనస్తుడా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు ఎరుగుదు కదా. యవనస్తుని ప్రేమించాడు, ఆ యవనస్తుడు వెళ్ళిపోయాడు. మరొకసారి మరొక వాక్యలో ప్రభు మాట్లాడు. లూకా సువార్త చూడండి ఆయన 7:47 చూడు. లూకా 7:47. ఆమె విస్తారంగా ప్రేమించును గనక ఆమె విస్తారంగా ప్రేమించింది, ఆ విస్తార పాపాలు క్షమించబడి. నువ్వు విస్తారంగా యేసుని ప్రేమించు, నీ పాపాలు విస్తారంగా క్షమించబడతాయి. నీ ముందు ఒక సూత్రం చెప్పాడు, నువ్వు ప్రేమించు, ఆయన ప్రేమిస్తాడు. నువ్వు ప్రేమిస్తే ప్రేమిస్తాడు, ప్రేమించకపోతే ఆయన ప్రేమించాడు. అంతేగా. బ్యాంకులో డబ్బు 10 లక్షలు కట్టుకున్నావు, ఏటీఎంలో డ్రా చేసుకున్న హక్కు నీకుంది. ఏటీఎంలో డబ్బు లేకుండా బ్యాంకులో నువ్వు వేసుకోవడా, నీ అకౌంట్ డబ్బు లేకుండా 10 సార్లు కొట్టినా కూడా వస్తుందా? ఎవరి అకౌంట్ బ్యాలెన్స్ 0 అని చూపిస్తుంది. నీ డబ్బు 0లో ఉంది. నీకుంటే కదా. కొంతమంది నా దగ్గర టన్నుల ప్రేమ ఉందంటారు. ఇది లోక ప్రేమ. నిజమైన ప్రేమ ప్రభువుకి తప్ప ఎవరికి లేదు. కలంకము లేని ప్రేమ, ముడత లేని ప్రేమ, మచ్చలేని ప్రేమ, డాగులేని ప్రేమ, అది యేసయ్య ప్రేమ. బైబిల్ గ్రంథంలో ప్రేమను గురించి ఒక అధ్యాయమే రాయబడింది తెలిసిన. కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమను గురించి రాస్తూ
ఆయన ప్రేమ, నాలో ప్రేమ లేదు, మచ్చము, డాగు, కలంకము, ముడత ఇవన్నీ ఉన్నాయన్నాడు. దేవుని ప్రేమలో మచ్చలేదు, దేవుని ప్రేమలో కలంకం లేదు. దేవుడు పాపాన్ని ద్వేషించాడు, ఒక పాపిని ప్రభువు ప్రేమించాడు. ప్రేమించిన ప్రభువు తన జీవితంలో ప్రాణమే పెట్టాడు. ప్రకటన గ్రంథం 1:6 మానవులను ప్రేమించాడట. ఆయన ప్రేమించి తన రక్తమే కార్చి ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. నేస్తమా, ఈ రాత్రి వేళ నిన్ను ప్రేమించడానికి కొరకై ప్రభు తన రక్తమే కార్చాడు. ప్రకటన గ్రంథం 1:6 ఆ మాట చూస్తున్నాం. ఆయన మిమ్మల్ని ప్రేమించి ఆ మాట మనం చూస్తున్నాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం రాయబడితే, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసన ఉండుట కొరకు మీ కొరకు తన్ను తాను బలిగాను అర్పణగాను అర్పించుకొని, యేసయ్య ప్రేమ అర్పించబడిన ప్రేమ, నీ కొరకు అర్పించబడిన ప్రేమ. అర్థం చేసుకోండి, యేసు ప్రభు నీ కొరకు అర్పించబడ్డాడు, కలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టాడు. కాబట్టి యేసయ్యను ఈ రాత్రి వేళ ప్రేమిస్తే నీకు లాభాలేమి? ఈ లోకమంతా ఏం కోరుకుంటుంది? లాభమే. ప్రేమిస్తే లాభం, ప్రేమిస్తే లాభం, ప్రేమిస్తే లాభం. మా దేవుని ప్రేమిస్తే ఇహపరములో ఆశీర్వాదాలు ఉన్నాయి. భూలోకంలోనే మనుషులు ప్రేమిస్తే ఈ లోకం మట్టుకు వరకే ప్రేమ ఉంటుంది. అది స్వలాభంతో కూడుకున్నది కావచ్చు, శరీరేచ్ఛలతో కూడుకున్నది కావచ్చు, భోగేచ్ఛలతో కూడుకొనవచ్చు, ఈ లోక సౌఖ్యం కావచ్చు. కానీ దేవుని ప్రేమించిన ఏ మానవుడైనా సరే ఇహపరముల్లో భాగ్యం పొందడం. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు అని బైబిల్లో రాయబడింది. నువ్వు ఏది ప్రేమించాలంటే జీవాన్ని ప్రేమించాలి, జీవాధిపతిని యేసుక్రీస్తును ప్రేమించాలి. నువ్వు ఆయన ప్రేమను ప్రేమిస్తే నీకు పరలోక రాజ్యం. మనుషులు ప్రేమిస్తే నష్టమే. కొందరు జీవితాలు నీకు నష్టం కలిగించవచ్చు, అందరూ కాదు, కొందరే నీకు నష్టం కలిగించవచ్చు. యేసయ్య ప్రేమను అర్థం చేసుకో. ప్రభువును ప్రేమిస్తే ఏమండి, ప్రేమలో ఏముంటుంది తెలిసినా? మీకు మాట చెప్పాలంటే, ప్రేమలో మనుషులు ఇద్దరి మధ్య ఉంటుంది, ప్రేమలో బలం ఉంటుందంట. యవ్వన ప్రేమలో ఏముంటుంది? బలం. ఎవరేమైనా సరే నాకు అంతే, నేను ఉంటాను, నేను ఇష్టపడ్డాను, నేను ప్రేమించాను అంటారు, వాదులాడతారు. ఒరే వద్దురా, ఒరే వద్దురా, అమ్మాయి వద్దమ్మాయి, ఆహా లేదు, ఆహా కాదు, ఆహా కుదరదా. ఆ ప్రేమలో ఉంటుంది బలం. మరణం చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంటుంది. ఇప్పుడు అది కొంతవరకే, తర్వాత తెలుస్తుందిలే. అంటే ప్రేమ అంత బలమైనది బైబిల్ చెప్పింది. ప్రేమ మరణం అంత బలమైనది. న్యాయాధిపతుల గ్రంథం 5:31 రాయబడుతుంది, మీరు ప్రేమిస్తే బలము కలిగి ప్రకాశించదని బైబిల్ని. ఆయన ప్రేమించేవారు ఎట్లా తెలిసిన బలము కలిగి ప్రకాశిస్తారు. న్యాయాధిపతుల గ్రంథం ప్రకారం ఈరోజు నువ్వు బలంగా ఉండాలంటే ఏది? దేవుని ప్రేమలో నువ్వు ఆయన ఎక్కువగా ప్రేమించాలి. దేవుని ప్రేమించిన వారు ఏం చేస్తారంట? దేవుని వాక్యంలో రాయబడుతుంది, చాలా ఆశీర్వాదాలు ఉన్నాయండి. యేసయ్యను ప్రేమిస్తే అనేక ఆశీర్వాదాలు. తప్పిస్తాడు, కాపాడుతాడు, నెమ్మదినిస్తాడు, ఆస్తికర్తలుగా చేస్తాడు, సమస్తము కలిగిస్తాడు ఆయన. ఇవన్నీ లేఖన ఆధారాల్లో ఉన్నాయి. ప్రేమను గురించి మన అనేక విషయాలు మనం విన్నాం. యేసయ్యను ప్రేమించిన వారి జీవితంలో సమస్తం జరుగుతుంది. ఒక మాట చదవండి, రోమా పత్రిక 8:26. ఈ వచనం చదువుదాం. రోమా 8:26. దేవుని ప్రేమిస్తే ఒక మానవుడు కలిగే భాగ్యం ఏంటి? అటువలే ఆత్మయే మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలా ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని. అక్కడేం రాబడింది? 26. దేవుని ప్రేమించు వారికి అనగా 28 చూడు, 28. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై అది సమస్తము సమకూడి. రోమా 8:28. సమస్తము సమకూడి జరుగుతామా? సమస్తం నీకు జరగాలంటే నువ్వేం చేయాలి? యేసయ్యను ప్రేమించు, నీకు ఖచ్చితంగా జరుగుతుంది. యేసుని ప్రేమించిన వారు పాపాలే క్షమించబడ్డాయి. యేసును ప్రేమించిన వారు జీవితాలే మార్చబడ్డాయి. యేసును ప్రేమించిన వారు బ్రతుకులే మార్చబడ్డాయి. ఈ రాత్రి వేళ నీ బ్రతుకులు మారుస్తాడు యేసు నమ్మితే. నమ్మకపోతే అగ్నిగుండం, నమ్మితే పరలోక రాజ్యం. నమ్ముతావా? హృదయం ఇస్తావా? యేసుకు కేంద్ర బిందువు అవుతావా? నిన్ను కాపాడుతాడు, నిన్ను వర్ధల చేస్తాడు, నీకు నెమ్మదినిస్తాడు. లోకంలో ప్రేమించావు, నెమ్మది పోగొట్టుకునేవు. ఈ రాత్రి ప్రభువుని ప్రేమిస్తే 119, 165 ప్రకారం కీర్తనల ప్రకారం నీకు నెమ్మది కలిగిస్తాడు, నీకు నెమ్మది కలిగిస్తాడు. కీర్తన 91:14 ప్రకారం నిన్ను తప్పిస్తాడు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక
నేను అతన్ని తప్పించదను అన్నాడు. నిన్ను తప్పిస్తాడు ఈరోజు. లోక ప్రేమలో